ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నా. మార్నింగే నేనైతే వాటర్తో స్టార్ట్ చేశానండి. డే అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కొంచెం వాటర్ అయితే తాగేశాను. ఇంకా వాటర్ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీ కూర్చున్నాను కదా, ఇంకా ఏదో ఒకటి చదువుకుంటే బెటర్ కదా అని చెప్పేసి మార్నింగే నేనైతే దైవమర్మాలు చదివానండి. మీకు తెలుసు కదా, నేను బైబిల్ చదివినప్పుడు చదువుతాను. ఇది ఒక్కోసారి నాకు ముందుగానే చదవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందుగానే చదివేసుకుంటాను. అంటే కరెక్ట్గా అదే టైంలో చదవాలని లేదు కదా, ఏ టైం కుదిరితే ఆ టైంలో చదువుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి మార్నింగే ఇంక నేనైతే ఇలా చదువుకుంటాను అనమాట. మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏదో ఒకటి మనం చదువుకునేటప్పుడు ఏదో ఒకటి మంచిగా బుక్కులు కానీ ఏదో ఒక బుక్ చదువుకుంటే మనకు కూడా మంచి నాలెడ్జ్ పెరుగుతుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇలా చదువుకుంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. ఏది ఇక్కడే ఉంది కదా, అమ్మో ఎక్కడికి వెళ్ళిపోయిందా అనుకుంటున్నారేమో. ఎక్కడికి వెళ్ళలేదండి, పక్క రూమ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అంతా కూడా క్లీన్ అంతే ఎత్తేస్తున్నాను అనమాట. ఇంకా అంతా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే వంటగదిలోకి అయితే వెళ్ళానండి. వంటగదిలో నుంచి ఇంక మొత్తం గిన్నెలన్నీ నిండిపోయి ఉన్నాయి. నిన్న ఈవినింగ్ కడిగినవి కూడా గిన్నెలు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కువ ఉన్నాయి. ఇంకా అన్నీ క్లియర్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిగతా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. అవి కూడా క్లియర్ చేసుకుంటాను, అంటే కడుక్కుంటానని చెప్తున్నాను అనమాట. తోమేసుకుంటున్నాను. ఇక్కడ తోమేసి మంచిగా కడిగేసుకుంటే పని అయిపోతుంది కదా. నాకైతే క్లీనింగ్ కంప్లీట్ అయింది అనుకుంటే ఇంకా నాకు మొత్తం పని అయిపోయినంత ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ క్లీన్ చేసుకుంటాను. తర్వాత నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు మినపట్టు అయితే వేసానండి. దాంతోపాటు పల్లీ చట్నీ కూడా అనమాట. ఇంకా ఇలా అంతే ఎక్కువ అయిపోతుంది కదా, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అంత ఎక్కువ చూపించట్లేదు అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి మొక్క ఒకసారి చూసుకుంటే కొంచెం ఇది వాటర్ తక్కువ ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఒకసారి క్లీన్ చేసేసుకుని వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఈ మొక్క గురించి చెప్పాలంటే అసలు ఎప్పటి నుంచో అసలు వాటర్ వేయట్లేదు అనమాట. ఎండిపోయింది, అయినా కానీ బతికిందండి. ఈ మధ్య రెగ్యులర్గా వేయడం వల్ల మంచిగా గ్రోత్ అయిందండి. అలా లంచ్ కోసం అని చెప్పేసి బెండకాయ ఎగ్తో కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను ఏంటో చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే బెండకాయలు మంచిగా కడిగేసుకొని ఆరబెట్టాలండి. కొంచెం తడి ఎక్కువ ఉండకూడదు. అందుకని చెప్పేసి నేను ముందుగానే కడిగేసుకుని కొంచెంసేపు ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా కట్ చేసుకోండి. ఇది కర్రీ అయితే మా హస్బెండ్కి బాగా ఇష్టం అంటండి. వాళ్ళ మమ్మీ ఎక్కువగా, అంటే మా అత్తగారు అనేది ఎక్కువగా చేస్తూ ఉండేవారు అంటండి. అందుకని చెప్పేసి చేయమన్నారు. చాలా రోజులు అయిపోయింది, తినాలి అనిపిస్తుంది అన్నారు. అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఆల్రెడీ ఇది సెకండ్ టైం అనుకుంటా నేను చేయడము, ఎక్కువగా చేయలేదు. ఈ మధ్యనే తెలిసింది నాకు ఈ కర్రీ కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే బెండకాయలు ఇలాగా ఫ్రై చేసుకున్నాను, అంటే తడి ఏమైనా ఉన్నా పోతుంది కదా అని చెప్పేసి. మామూలుగా అయితే అవసరం లేదండి, నేను కొంచెం ఆలోచించేదో కొంచెం తడి ఉంటే పోతుంది అన్నట్టుగా చేశాను. మామూలుగా అయితే అవసరం లేదు, మీరు అలా డైరెక్ట్గా చేసేయండి, ఏం కాదు, బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్లో కూడా మంచిగా వేగనిచ్చి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేగనివ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే దీంట్లో వేసుకోండి. ఈ టమాటా ముక్కలు అనేది మంచిగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. అంతవరకు మంచిగా ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మంచిగా కలిపేసుకొని టమాటాలు మంచిగా సాఫ్ట్ అయ్యేలా చూసుకొని ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఇవన్నీ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగాలి, అంటే పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. బెండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి మంచి కలిపేసుకోవాలి. ఎంతవరకు అంటే ఇప్పుడు ఇలా చూపిస్తున్న అంతవరకు మంచిగా స్లోగా అంటే మీకు కలుపుకుంటూ మరి దగ్గర పడేంతవరకు వేగించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం కారము ధనియా పౌడర్ అయితే వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసి దాని తర్వాత ఒకసారి కలిపేసుకొని
మనం దీంట్లోకి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఎక్కువ హెవీగా వేసుకుంటే అంత బాగోవు. కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. అంటే నేను ఉప్పు, కారం, పసుపు గురించి చెప్తున్నాను. వేసుకొని కొంచెం దగ్గర పడింది మనకంటే బెండకాయ ఉడికింది అనుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఎగ్ ఒకటి వేసాను. మీకు నచ్చితే 2 కూడా వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఉన్నది ఒకటే కాబట్టి నేను ఒకటే వేసాను అనమాట. ఇలాగా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకొని చూసారు కదా నాకు అడుగంటుతుంది. మీరు ఎప్పుడు అలా చేయకండి. ఫస్ట్ టైం ముందే వేపేసి పెట్టుకోండి. లేదనుకుంటే అసలు వేపకపోయినా పర్వాలేదు. ఇంకా మంచి కలిపేసుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇది ఫేవరెట్ కర్రీ అవుతుంది. బెండకాయ అంటే ఇష్టం లేని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారండి? ఖచ్చితంగా అందరికి ఇష్టం కదా. ఖచ్చితంగా ఈ నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ఖచ్చితంగా ఇంకా ఇష్టంగా తింటారు. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇంకా పాలు తాగుదామని చెప్పేసి తెచ్చుకున్నాను. పాలు తాగేసి ప్రేయర్ చేసుకుందామని ప్లాన్ అండి. అయితే పాలు అయితే ఇంకా వేడిగానే ఉన్నాయి. ఇంకా బూస్ట్ కలిపిన పాలు అనమాట అవి. ఇంకా వేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మార్కు 4వ అధ్యాయం మీద చదివానండి. దీంట్లో ఏంటంటే విత్తనాల గురించి దేవుడు చెప్తాడు కదా. విత్తనాల గురించి అంటే మంచి నెలలో పడిన విత్తనాలు, రాతి నెలలో పడిన విత్తనాలు, ముండ్ల పొదలో పడిన విత్తనాలు, అలాగే మంచి నెలలో పడిన విత్తనాలు ఇలా అని చెప్పేసి దేవుడు దాని గురించి వివరిస్తూ వస్తాడు కదా. మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుంది దాని గురించి అయితే వివరిస్తూ వచ్చాడు. దాని తర్వాత లాస్ట్లో ఇంకో విషయం ఏంటంటే మెయిన్ దాన్ని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే అంటే పడవ ఎక్కి వేరే చోటుకి అయితే వెళ్ళాలి. అలాంటప్పుడు దేవుడు ఎక్కి వెళ్ళినప్పుడు ఒక విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో గాలివాన వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. నీకు చింత లేదా అని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ గాలిని ఆ యొక్క వర్షాన్ని ఆఫ్ చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళు చూసి భయపడి దేవుని కనపరుస్తూ అంటే అనేకులు ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వస్తారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత నేను ప్రేయర్ చేసుకున్న ఆ ప్రేయర్ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా పగిలిపోయింది. అది నాకు చాలా ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టమైనది. అది కొనుక్కున్నాను. అయితే అది పగిలిపోయిందండి. ప్రేయర్ చేస్తున్నప్పుడు పడిపోయింది కింద. ఇంకా అది పగిలిపోయింది కదా అని చెప్పేసి అడిగితే మా హస్బెండ్ వేరేది కొనుక్కొస్తానులే బాధపడకు అన్నారు. ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.